ఖమ్మం జిల్లాలో మత్స్యకార సంఘాల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు సహకార సంఘాల సభ్యులు. అధికారులు, నాయకులు కలిసి తమ నుంచి భారీగా వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. కల్లూరు మండలంలో సభ్యత్వం ఇప్పిస్తామని 33 మంది 15,000 రూపాయల చొప్పున వసూలు చేశారని, ఇప్పుడు సభ్యత్వం చెల్లదని చెప్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. దొంగ సంతకాలతో పాత సభ్యులను తొలగించి కొత్త వారికి సభ్యత్వం ఇచ్చారన్నారు. ఇక దీనిపై మరింత సమాచారం కథీర్ అందిస్తారు. శాఖలో భారీగా అవినీతి జరిగింది. ఈ క్రమంలో కల్లూరు మండలంలోని పడమటి లోకవరంలో అక్కడున్న మత్స్యశాఖకు సంబంధించిన అక్కడున్న ప్రెసిడెంట్, స్థానికంగా ఉన్న ఇతర కులస్తులను తొలగించి భారీగా వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేశారని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో దానికి సంబంధించిన ఫిర్యాదు ఇవ్వడం కోసం జిల్లా కలెక్టర్ని కలవడానికి రావడం జరిగింది. అయితే జిల్లా కలెక్టర్ ఈ రోజు లేకపోవడంతో మత్స్యశాఖ కార్యాలయం వద్దకు వచ్చారు. అయితే ప్రస్తుతం వారి మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, ఎక్కడ అవినీతి జరిగింది, అధికారులు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేశారనే అంశాలు వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా నీ పేరేంటి, అక్కడున్న మత్స్యశాఖలో ఏం జరిగింది, అక్కడున్న సొసైటీ సహకార సంఘాలు ఏదైతే ఉన్నారో సభ్యత్వం తీసుకుని ఎందుకు తొలగించారు, మీరు చేస్తున్న ఆరోపణలు ఏంటి? సార్, మాది పరమట్లోకారం అండి. మేము గతంలోనే కొన్ని సంవత్సరాలుగా మేము మా చెరువులో సొసైటీలో సభ్యత్వం పొంది మేము ఉన్నామండి. మాకు ఓటకు కూడా వచ్చింది. ఓటకు వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలుగా మేము దాని మీద జీవనాభివృద్ధి చేసుకుంటూ ఉంటున్నాము. మళ్ళీ ఒక 2 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు ఈ మత్స్యశాఖలో ఇతర కులస్తులు అయితే ఎవరున్నారో వాళ్ళని తీసేయాలి, వీళ్ళు కేవలం ఒక ముదిరాజుల మట్టికే ఈ చెరువు మీద ఉండాలని చెప్పేసి వాళ్ళు చెప్పారని చెప్పేసి ఆర్డర్లు చెప్పి ఒక రకమైన ఫీలింగ్ పుట్టించేసి ఇతర కులస్తులు ఎవరు కూడా చెరువు కట్ట వెనక రావడానికి వీల్లేదు అని ప్రెసిడెంట్ గారు అనేటువంటి కోల కృష్ణయ్య గారు ఒక హుకుంలాగా తయారు చేసేసి ఇతర కులస్తులు అనే ఒక్క నెపంతోనే ఒక 33 కుటుంబస్తుల్ని మమ్మల్ని చెరువు కట్ట ఎక్కనీయకోకుండా అన్యాయంగా మా నోటికాడ కూడిని తీసేసి ఈ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొల్పుతుందండి. దీని మీద విచారణ కోసం గతంలో ఉన్న ఏడీ గారు అనేటువంటి శ్రీనివాసరావు గారు మేము సంప్రదించడం జరిగింది. మీకు పూర్తి హక్కులు ఉన్నాయి బాబు, మీరు చెరువులో చేపలు పట్టుకోవచ్చనేమో అధికారులు చెబుతున్నారు. అక్కడికి పోతేనే ఆ కులస్తులు మాత్రం మేమే పట్టుకుంటాం, మీరు రావడానికి లేదు, చెరువు కట్ట మేరకు వచ్చే బట్టి మిమ్మల్ని చంపడం ఖాయం, చెరువులో వేయటం ఖాయం అంటున్నారు. దీని మీద మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదండి. ఈ న్యాయ పోరాటం కోసం మేము ఇలా జరగటం జరుగుతుందండి. మా దగ్గర డబ్బులు కూడా తీసుకొని మడిచికి 15,000 చొప్పున తీసుకున్నారండి. ఇది సంఘానికి చెందితే మేమే తీసుకుంటామని పంచుకున్నారండి. పంచుకున్నప్పుడు ఆ లిస్టులో కూడా ఎంతమందిని చేర్పించుకుంది రాశారండి. అప్పుడున్న వెంకట గారు మమ్మల్ని చేర్పించుకున్నప్పుడు డబ్బులు తీసుకొని సొసైటీ సభ్యులుగా అందరూ కూడా డబ్బులు పంచుకొని మమ్మల్ని చేర్పించుకున్నారు. అయితే మీ దగ్గర డబ్బులు తీసుకున్నారు కదా, డబ్బులు తీసుకున్నప్పుడు ఏమైనా రసీదు ఇచ్చారా, ఏం చేశారు? రసీదు ఏమి ఇవ్వలేదండి. ఆ 15,000 తీసుకొని ఒక సభ్యులుగా మమ్మల్ని చేర్చుకొని ఒక 5,000 సుమారేమో ఖర్చులు మాత్రం అయితే అన్నారు. నింపెత్త ఖర్చులు మమ్మల్ని చేర్చినందుకు అవన్నీ కాగితాలు చేపించినందుకు అయితే అన్నారు సార్. మిగిలినవన్నీ వాళ్ళు సభ్యులు వాళ్ళు మాకు కూడా కొత్త సభ్యులకు కూడా ఇవ్వకోకుండా వాళ్ళందరికీ వాళ్ళ మృతరాశులు ఉన్న వాళ్ళ పాత సభ్యులు వాటికి పంచుకున్నారు. కొత్త వాళ్ళని ఎక్కించినప్పుడల్లా అట్టే పంచుకుంటారంట, అట్టే పంచుకున్నారు సార్. ఇప్పుడు మీకు కొత్త వాళ్ళకి ఎవరికి లేవు, ఈ 33 మేము పెట్టాం అని ఒక దౌర్జన్యంగా ఒక ఆడికొస్తే మిమ్మల్ని అవసరమైతే కట్టెక్కితే మిమ్మల్ని చంపుతాం, గుద్దుతాం అనే గట్టిగా మా మీదకి వచ్చిన రోజులు కూడా ఉంటాయి. మాలో ఒకళ్ళు వల వేస్తాం, అది ఇది మాకు హక్కులు ఉన్నాయంటే వల ఎట్టేస్తావో మేము చూస్తాం, మీ సంగతి చూస్తాం, అసలు దిగండి అని కూడా తీరాలు తీశారు సార్. మమ్మల్ని మరీ అసలుకి కష్ట పరిస్థితులు అసలు మమ్మల్ని మామూలుగా కాదు. అసలుకి మీరు ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి, అవసరమైతే 1 లక్ష కాదు 2 లక్షలు మేము పెట్టి మిమ్మల్ని తీసేసే హక్కు మాకు ఉందే, మేము తీసేస్తాం అని ఒక వ్యక్తి కూడా మాట్లాడిండు. ఇట్లా దౌర్జన్యం చేయటం ఇది పద్ధతి కాదు. మాకు కూడా మిమ్మల్ని వాళ్ళల్లో చేర్చుకొని సొదకూర్చుకొని మంచిగా మమ్మల్ని కలుపుకోమని మేము ఇప్పుడు కూడా వేడుకుంటున్నాం. అయితే మిమ్మల్ని తీసేసేటప్పుడు వేరే కులస్తుల్ని మళ్ళీ దాంట్లో జాయిన్ చేయించుకున్నారు, మరి మిమ్మల్ని తీసేశారు, మీ సంతకాలు కూడా పెట్టారంటున్నారు. మీ సంతకాలు పెట్టింది నిజమేనా? సంతకాలు ఏం జరిగింది మాకు తెలవకుండా వాళ్ళే పెట్టుకున్నారండి సంతకాలు. అప్పుడెప్పుడు తీర్మానం రాసుకున్న వాటి మీద పెట్టుకుని ఉండే సంతకాలే వాళ్ళు రాసుకున్నారు. ఇప్పుడు వాటి గురించి మాకు తెలియదు, అసలు మమ్మల్ని పిలవలేదు, మమ్మల్ని వాళ్ళే అసలు రానట్లేదు దగ్గరికి, మీకు అవకాశం లేదుగా, మీకు ఆడికి పోయినా జల్లదు అని అంటున్నారు. మేము పోతే ఓకే, సంతకాలు నువ్వు పెట్టలేదు అని చెప్పేసి అంటున్నావు. సంతకాలు నీయేనా? మరి దానికి సంబంధించి ఎవరినైనా ఉన్నతాధికారులను కలిసినావా, ఫిర్యాదు చేసినావా? అధికారులు ఏమంటారు? పలుమార్లు మేము దీని దృష్టికి తీసుకొచ్చినాం. ఏడీ గారి సమక్షంలోనే వాళ్ళు ఒకటే చెప్పారు, మీకు హక్కుదారులు మీరు మరుగు చెరువులో చేపలు పట్టండి అని అన్నారు. దాని గురించి మేము చెరువు కాడికి వెళ్ళినా కానీ మమ్మల్ని చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. దీంట్లో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు, ఇటా బెటాలియన్ ఉన్నారు, ఆర్మీ వాళ్ళు ఉన్నారు, రేషన్ డీలర్లు ఉన్నారు. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు ఉండి వాళ్ళు మొత్తం రిలేటివ్ ఉండే వాళ్ళు మొత్తం మమ్మల్ని చాలా ఇబ్బందులు చేస్తున్నారు. ఏడీ గారిని కూడా చాలాసార్లు మేము పలుమార్లు కలిసినాం. వాళ్ళ సమక్షంలోనూ కూడా ఇక్కడ ఛాంబర్లో చెప్పారు,
వాళ్ళకి హక్కుదారులు అని చెప్పి ఏడి ఆంజనేయులు గారికి చెప్పారు. అయినా కానీ వాళ్ళు వినిపించుకోకుండా మా మీద చాలా దౌర్జన్యం చేస్తున్నారు. మేమండి చాలా బాధలలో ఉన్నాం. చాలా నిరుపేదలు ఉన్నారండి. ఈ సొసైటీలో చాలా నిరుపేదలు ఉన్నారు. మనిషికి 15,000 చొప్పున వాళ్ళు కట్టించుకున్నారు. కాశీమేళ పెద్ద వెంకటేశ్వర్లు అని చెప్పి ఆయన సమక్షంలో మేము చేరినాం. 5 సంవత్సరాలు మాకు భాగం కల్పించారు. ఏదో కేసీఆర్ గారు ఏదో జీవో తీసుకొచ్చారని చెప్పి ఇతర కులస్తులను తీసి మమ్మల్ని పక్కన పెట్టి వాళ్ళే అధికారం అని చెప్పి వాళ్ళు చలాయిస్తున్నారు, పెత్తనం చెలుస్తున్నారు. అదిగాక మళ్ళీ ఈ 2 సంవత్సరాలు కూడా మాకు భాగం పెట్టలేదు. బయట వ్యక్తికి వీళ్ళు సభ్యులకు కాకుండా సభ్యుల్లో ఉండకుండా చెరువు మళ్ళీ బయట దళారు చేతుల్లో పెడుతున్నారు. ఈ చెరువుని వాళ్ళే పంచుకుంటున్నారు. మీరేం చేసుకుంటారు చేసుకోండి అని అంటున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు? ఏమంటున్నావు? అధికారులను కలిసినప్పుడు ఏమన్నారు అధికారులు? ఏమంటున్నారు మీకు? నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నావు చెరువు మీద? నేను దగ్గర 15 సంవత్సరాలు చెల్లవు. అయితే పెద్దంగట గారు మమ్మల్ని చేర్చారండి, ప్రెసిడెంట్ గారు, మాజీ ప్రెసిడెంట్ గారు. మేము చేరిన తర్వాత మాకు భుక్తిగా ఎంతో మాకు 5 సంవత్సరాలు మాకు ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఇంకో సెకండ్ ప్రెసిడెంట్ గారు వచ్చారండి. ఆ ప్రెసిడెంట్ గారు వచ్చినాక 1 సంవత్సరం మాకు పెట్టారండి. ఇది వచ్చింది ఎంత వచ్చింది తీసుకోమన్నారు. తీసుకున్నాం సార్. తీసుకొని ఆటితోనే ఉన్నాం. చాలా నుంచి మాకు ఇవ్వట్లేదు సార్. 2 సంవత్సరాల నుంచి ఈ ప్రెసిడెంట్ గారు వచ్చిన కాడ నుంచి మాకు ఇవ్వట్లేదు సార్. ఏమీ ఇవ్వట్లేదు సార్. ఓకే, మొత్తంగా చూస్తే ఆ గ్రామంలో 147 ఎకరాల చెరువు విస్తీర్ణం ఉంది. అయితే దాంట్లో 146 మంది సభ్యులు ఉన్నారు. 146 సభ్యుల్లో 33 మందిని తొలగిస్తున్నాం, ఇతర కులస్తులు ఉన్నారు, దీనికి సంబంధించిన జీవో కాపీ ఉందని చెప్పారు. కానీ అదే 33 మందిని తొలగించిన తర్వాత ఇతరులను జాయిన్ చేసుకునేటప్పుడు ఇతరులను కూడా 23 మందిని ఎక్కువగా దీంట్లో జాయిన్ చేయించుకున్నారు. వాళ్ళని జాయిన్ చేయించుకునేటప్పుడు ఎవరైతే తొలగించబడ్డారో వాళ్ళకి సంబంధించిన సంతకాలను కూడా సేకరించడం జరిగింది. కానీ ఇప్పుడు ఇతర కులస్తులను చేర్చుకుంటున్నారు, కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళకి మాత్రం సభ్యత్వం లేదు, మీకు హక్కు లేదని చెప్పేసి అంటున్నారు. దీనిపైన పలుసార్లు అధికారుల దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు అధికారులు స్పందించడం లేదు. అధికారులకు అదేవిధంగా స్థానికంగా ఉన్న ప్రెసిడెంట్కి దీంట్లో వాటాలు ఉన్నాయని చెప్పేసి స్థానికంగా ఉన్న మత్స్యశాఖ సంబంధించిన సభ్యులందరూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. దీనిపైన ఇప్పటికైనా సరే సర్కార్ చొరవ తీసుకొని వీళ్లకు న్యాయం చేయాలని చెప్పేసి, ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో ఖదీర్, V6 న్యూస్, ఖమ్మం.